ఇక్కడ ఏం చెప్తా ఉండేది నీకే? ఏం పని ఉండే నీకడ? ఏమిటి పోయింట్వే? ఏమిటి పోయింట్వే? చిన్న వయసుకే ఈడ్చుకొట్టకపోతావా? ఏమన్నా మునుకుపోతే ఎవరు చూస్తారు? వచ్చేసి ఎవరో చూస్తారు. చాలా మంచి బిడ్డ ఏడుస్తా ఉంటాడు చూడక్క. అది ఊరు నేను కాట్లో చూడే ఆ సరదకు పోయిండడక్క ఈడ్చుకొట్టదంటే. ఏడ్రా ఏమిటి పోయింది ఆ పక్క నువ్వు? ఏమన్నా కావాలనేమో నీకే? స్వచ్ఛతకు పోయిండాడు లొప్పముండా కొడుకు నా కడుపు పండించేకి. ఆ పక్క ఎంత పోవద్దు. ఎవరన్నా ఎనుకు ఇంకా తోసిస్తే ఏం చేస్తావా మీడికే? అట్లనే నీలమ్మ ఉండే చూడే వాన్ కొడుకు అట్లే కదా పోయింది. నువ్వేలా పంపించకపోతే విన్నే ఆ పక్క ఎంత? అయ్యా నాకు చెప్పలేదక్కో అట్లే పోయిండాడు. నాకి తెలీదు. మధ్యాహ్నం భోజనానికి రాలేదు. ఇదేమి పది ఇట్లా రాలేదు. టైం కరెక్ట్ గా వస్తా ఉండే కదా అనేసి పుడుకోకపోతే ఆడ సరోజక్క ఉండే వాళ్ళు మనముడు ఉండే అట్లే వాడు చెప్పింది అక్క నీ కొడుకు అది చెరువు దగ్గర పోయిండాడు చూడి అనేసి ఆ సరోజక్కను వాడు చెప్పకుండా ఎట్లా పోతారు చూడక్క పెద్ద మనిషి. ఇంకా నన్ను పెట్టి నా కొడుకి ఏమైనా ఇచ్చి తక్కువైతే ఎవరు చూస్తారు? ఇప్పుడు వచ్చేసా నీ కాట్లే పో. ఎవరి చేతుల్లో పోయింటు కదా వాళ్ళే భోజనం వేస్తారు నీకే. ఇప్పుడు నీకు వంట చేయలేదు కదరా? వంటే చేయలేదు నేను. అట్లా ఉండు. నాకేం కావాలా? పోయిండాడు కదా పాప. ఎవరి చేతులు పోయింటు పో వాళ్ళ చేతులే. నేనేం వేసలేదు. వాళ్ళ ఇంటికి పో వేస్తారు వాళ్ళు. ఇడ్సిడమ్మా పాప. ఆకలి అంటా ఉన్నాడు పాప. పొద్దున్నే తినిండేది 3 గంటలు అయింది. ఇప్పుడు ఇడ్సిడి పోనీ తినుకొని ఆడబిడ్డలు ఇంకొకసారి పోయలేదు వాడా. ఇడ్సిడి పోవత్ కొడక ఇంకొకసారి ఇడ్సిడే మంచి పాప. ఆ సరుపాకి ఎంత పోవత్ కొడుక ఆడెంత దయ్యముందే. అది ఆడిపోతావు నువ్వు. వాళ్ళు వచ్చేసి దయ్యం వచ్చేసి నేను తోకపోతారు. అట్లయితే ఆడిపోతా ఉంటే నువ్వు వాళ్ళు ఒకసారి చూస్తారు 2 సార్లు చూస్తారు. ఆమెకి తోకం పోయిస్తారు వాళ్ళ జట్లే. ఆడంతా పోకూడదు. లేదప్పో లేదు పో కొడుక. నువ్వు ఇంకా పో. ఆడి చెరువు దగ్గరికి పోతా ఉండు. దయ్యము లేదు ఏమీ లేదు పో. ఉందప్ప సామి మీ అమ్మ చెప్తుంది. ఆడ దయ్యముంది. ఒకసారి చూస్తారు 2 సార్లు చూస్తారు. ఆమెటికి మేమేమైనా పోతా ఉంటే ఆ అమ్మాయికి వచ్చేసి తొడుకొని పోయిస్తారు. దయ్యము ఎట్లుంటుందో తెలుసునా? నాకు భయం అవుతుందప్ప సామి. నేను చెప్పలేదు. నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు చూసింది. ఆడ దయ్యముంది. పెద్ద దయ్యముంది ఆడ. నువ్వు పోతా ఉండు నేను తోడుకొని పోతారు వాళ్ళు. ఆమెకి భోజనం వేసేలేదు ఏమి వేసేలేదు. అట్లా నిన్నే తినుకొనిస్తారు వాళ్ళు. కాలు ఎంత రుచిగా ఉంది. చిన్న బిడ్డ వేరే అనేసి కుసిగా తింటా ఉంటారు. నువ్వు పో. నాకేమప్ప నేను చెప్పిండాను. పోతా ఉంటే నువ్వు తోడుకొని పోతారు. నాకేం కావాలమ్మా? లేదు వాళ్ళకేం చేసేలేదు. యాలంటే దయ్యంకి చిన్నబిడ్డలు అంటే భలే ఇష్టమంట. దానికే వాళ్ళు చిన్నబిడ్డలని కండ్లు ఆమెకి చెయ్యి కాళ్ళు ఎంత తింటారంటప్ప. నాకేమి నువ్వు నాకేం కావాలా? చిన్నబిడ్డలు అంటే భలే ఆశ అంట వాళ్ళకి. నువ్వు చూస్తే ఇంత బాగుండవు ఇడుస్తారా నిన్నే?
కొరుకొని కొరుకొని తినిస్తారు నేను పోప్ప పో పోయేట్లుంటే పో నువ్వు చూస్తా మంచి నీ కొడుకే ఇంత చిన్న వయసులోనే ఎంత బుద్ధి ఉంది తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకోవాలనేసి ఎంత ఆశ పెట్టుకొని ఉండరు చూడమ్మా పర్వాలేదు మంచి ఎక్క నిండా వాడికి దీనికి ఇంకా ఇంకేం కావాలక్క వాళ్ళ నోట్లో చెప్తేనే చాలు మాకి వాళ్ళు ఏం చూసుకునేది వద్దు నోట్లో చెప్తేనే ఇంత ఖుషి అవుతుంది చూడి ఏ పోరా ఆడ మ్యాగీ చేసి పెట్టిందని చూడి తినిపో అట్లే ఒక ప్లేట్ లో అవుకెత్తుకోరా అట్లే ఏ అప్ప నాకు కుదరప్ప స్వామి దాన్ని తినేదా నాకు వద్దమ్మా ఏం పురుగున్నట్లు ఉంటుందమ్మా దాన్ని చూస్తాను నాకు భయం అవుతుంటేలే నాకు తేవద్దు నాకు వద్దురా నువ్వే తినుకో నాకు వద్దు మంచి నువ్వు కావాల్సి ఉంటే తినిపోమ్మా నాకు వద్దు స్వామి అది పోమ్మా ఏమక్క నువ్వు ఆ మ్యాగీ తినేదానికి ఇంత వైపు పడతావు కదక్క నువ్వు ఏ బాక్స్ వేసి నన్ను తినక్క ఏ పోయలే నాకు పట్టలేదు ఎంత అమ్మా ఏమైనా కావాల్సి ఉంటే నీళ్ళు ఎత్తుకురప్ప దాము అయితే ఉంది నీళ్ళు తాగుతాను ఫస్ట్ అని ఇంకా నడుచుకొని వచ్చేప్పటికే సారైపోయా నాకే సరే ఇది ఫ్రిడ్జ్ లో ఉండేది ఎత్తుకొస్తా నీళ్ళు చల్లగా ఉంటుంది ఏ అమ్మా నువ్వేమో చేసేట్లు ఉండవులే అదంతా తేవద్దు నాకే ఈ నీళ్ళు ఎత్తుకోరప్ప బోర్వెల్ నీళ్ళు ఎత్తుకోరా కావేరి నీళ్ళు వద్దు ఆ బోర్వెల్ నీళ్ళు ఉంటే ఎత్తుకోనరా కావేరి నీళ్ళు తాగేదేం లేదు అదే అలక్క ఎందుకు కావేరి నీళ్ళు తాగితే నువ్వు దాన్నే వద్దు అంటా ఉండవా అమ్మా నువ్వు దాన్ని తాగుతా ఉండవా ఆ ఊర్లో అదేమో ఎట్లా వస్తా ఉందో తెలీదు ఈ ఊర్లో మాత్రం అది ఉత్తమమ్మా ఆ ఉత్తు మొన్న ఉంటుందంట్ల అది ఎవరు తాగుతారు ఆ నీళ్ళని అదేం కావేరి నీళ్ళు అంటారో ఏమో తెలీదు కావేరి పైప్ లోనే వస్తా ఉంది మా ఇంట్లో 2 పైపులు వేసిండేది ఎదురింట్లోనూ ఒకటి బోర్వెల్ది ఇంకొకటి కావేరి దానిసి చూస్తా కావేరి నీళ్లు బాగా ఉండలేదులే ఉత్తు మొన్నే ఉంటుంది అది ఏమో బ్లీచింగ్ పౌడర్ ఏమో వాసన కొడుతుంది అవునక్కో నేను దాన్ని తాగలేదు ఇది ఉత్తు బియ్యం కడిగేదాన్ని పెట్టుకొని ఉండాను అంతే ఇంకేమిటికి ఎన్ని దానికి బోర్వెల్ నీరు యూజ్ చేస్తే బోర్వెల్ నీరు ఇడిసేదే వారానికి ఒక్కటే ఇడుస్తాడు వాడు అది కరెక్ట్ గా ఇడిచలేదు దానికే అది తాగేదానికి పెట్టుకొనిస్తే ఈ కావేరి నీరుని వంట చేసేదానికి బియ్యం కడిగేదానికి దానికి పెట్టుకొని ఉండాను నా కోడలు అదేమో ఈ అంగడిలో అమ్ముతారు కదవే అది క్యాన్ దాన్ని తీసుకొని వచ్చిస్తుంది నా కోడలు వారానికి 2 క్యాన్ తీసుకొని వచ్చేస్తుంది తాగేదానికి వంట చేసేదానికి అదే బోర్వెల్ కావేరి నీరు దాన్ని యూజ్ చేసుకుంటుంది దాని బొలే ప్యాసను మంచి అవునులే నీ కోడలు బొలే ప్యాసని కాదక్క పెండ్లై వీడికి కొత్తగా వచ్చే చూడే అప్పుడు నీ కోడలు కర్రగా ఉండే ఇప్పుడు చూస్తే అంత తెల్లగా అయింది కదక్క ఏం చేస్తా ఉంది ఏమైనా క్రీమ్ ఏమైనా పూసుకుంటా ఉందా నేను పెండ్లై కొత్తగా వచ్చింది అదే అప్పుడే కొత్తగా వచ్చిండే అప్పుడు మాట్లాడిపిస్తా ఉండే నన్నే ఇప్పుడేమో మాట్లాడిపించలేదక్క ఏమి నీ జట్లో ఏమైనా క్లోజ్ గా ఉండానా అనేసి ఏమో తెలీదా ఏమి చూస్తాను అనేసి పోతా ఉంటుంది ఏం మాట్లాడలేదు ఏమీ లేదు నేను ఏం మాట్లాడకపోయేదమ్మా ఇప్పుడు నాకు ఇంకా తెల్లగా అయింది నీ కోడలు పూసుకుంటుంది కదమ్మా మకానికి నా కొడుకు ఎట్లా తెచ్చేస్తాడో అదేమేమో పోతుందమ్మా ఇది ఇది ఏమిటి దానికి పార్లర్ కింద పోతుంది డింగ్రక్క ఏం చేసేది ఏమి అడగకయ్యలేదు చెప్పేకయ్యలేదు ఊరికే ఉండాలంతే చూసుకోని వీటికి మొన్న చూస్తే 3000 ఇచ్చేసి అదేమోపా ఏమో మకానికి వేసుకున్నట్లు వేసుకుంటుంది అదేమో ఫోన్ లా బుక్స్ వేసుకొని నా కొడుకు చెప్తా ఉండే నీ కోడలికి 3000ది మకానికి పూసుకునేది తీసేసిండాను నీది బొలే ఆడుతా ఉంది ఈ నడుమ ఏం చేస్తానో ఎప్పుడు సరిగా ఇడుస్తానో తెలీదు అంటా ఉండే వాడును అది ఏం తీసుకుందో ఏమో కరెక్ట్ గా చెప్పేకొచ్చేలేదు నాకేం లేదు నా కొడుకు తెలుసు అదెంత నాకు తెలీదు అదెంత అదే బుక్స్ వేసుకొని అంటే చూడు ఇంకెంత మాత్రం ఉంది అది
మగపిడ్లు దుడుస్తా ఉంటారు అంత ఇంత ఎత్తు పెట్టుకుంటాము ఏమిటికా ముందరికి అవుతుంది దానికి నువ్వు గాడి బిడ్డ ఉండి దానికి ఏమైనా చేసి పెడతాం అనుకుండా ఇట్లంతా తెల్ల అయిందే ఇట్లు పూసుకుంటా ఉంటే 3000 4000 క్రీమ్ ఎత్తుకొని ఇంకేం చేసేది ఇది ఎట్లా ఆడబిడ్ని ఇంకొక ఇంటికి ఇస్తుంది ఇది అయ్యా నువ్వు ఊరికే ఉండక నువ్వే చెప్పకపోతావు ఆమెకి దాని మొగుడు దగ్గర ఏమైనా పోయి చెప్పేదే మీ అమ్సుడు ఇట్లా అంటుంది అనేసి నీకేళ కావాలో ఊరికే తినుకొని ఆరాంగా ఉండు నువ్వు ఎట్లా చేసుకొని పడైపోనే వాళ్ళ అయ్యా నేను చెప్పేకి పోయలేదు అడగడానికి పోయలేదు ఏమి వాళ్ళ ఇంట్లో నేను భోజనం వేయండి అనేసి పోయలేదు ఏం నా ఇల్లా నేను ఉంటాను ఏమో నా కొడుకు కష్టం పడతా ఉంటాడు కదా దానికి అట్లెంత ఊరికే దుడ్లెంత వేస్ట్ అవుతా ఉంటే చూసుకొని ఎట్లా ఉండేకయ్యా అయ్యలేదు నా కొడుకు చెప్పాలనే మంచి ఏమైనా చీటి గిటి వేసుకోనేసి నా కొడుకు చెప్పాల లేకపోతే అది పెట్టుకొని వెళ్ళదు అదంతా గ్యారంటీ ఇది అక్క అప్పుడు మేము చూస్తుంది కదా వాడికేమైనా ఇస్తా ఉందా నీ కోడలు ఏమప్ప నాకేలో డౌట్ వస్తా ఉంది వాడికి ఏమో ఇయ్యాలేమో కాదు పాప నీ కొడుకు దుడిసింది ఎంత ఎత్తుకొని పోయి స్టాన్స్ ఎత్తుకే ఇస్తాడు ₹1 ఎత్తు పెట్టుకోపోతే ఇంకేం చేస్తా ఉంది చెప్పు ఇంటికి బియ్యం ఇస్తావు నువ్వే రాగులు ఇస్తావు ఈ కూరగాయలు ఏమైనా ఉంటే దాన్ని ఇస్తావు కూర కిరాకుంటే దాన్ని ఇస్తావు ఇంకేం ఉంటుంది చెప్పు ఏమప్ప నాకు చాలా డౌట్ కొడతా ఉంది ఒకసారి నువ్వే మెల్లగా అడుగు చూడి ఏమేమి చేస్తా ఉండవమ్మా అనేసి నీ కొడుకు చేతిలో ఏమి చెప్పించకపోవద్దు నువ్వే ఒక్కిత అడుగు చూడి దాని దగ్గర డైరెక్ట్ గానే ఏం చేస్తా ఉండవు దుడ్లు నిన్న అనేసి అవును మంచి నువ్వు చెప్పేది కరెక్టే ఒకసారి అడుగు చూస్తాను ఏం చేస్తా ఉండవు లోపరముండా అది పాప నా కొడుకు ఎంత దుడుస్తాడు మంచి నైట్ అంతా పోతాడు డ్రైవింగ్ కి అది ఏం చేస్తాడో ఏమప్ప నా కొడుకు నా చేతిలోనే అంత ఇంత ఇచ్చింటే నా కొడుకే ఎత్తి పెట్టా ఉంటుంది నేను ఇంకేం నేను తింటా ఉన్నా నా కొడుకు నాకు చేతిలోనూ ఇచ్చలేదు ఇంక నాకు ఒక నెలకి 10,000 నాకు ఇచ్చాడు పండిస్తాను ఊరికే దాని చేతికి 30,000 40,000 ఇస్తాడు మంచి నెలకి ఏమి డ్రైవింగ్ ఏమి తక్కువ ఏమి వచ్చేలేదు చాలా దుడుస్తా ఉన్నాడు నా కొడుకు కానీ ఇన్నాళ్ళకి నువ్వు ₹1 ఎత్తి పెట్టుకోపోతే ఇంకేం దుడుస్తా ఉన్నాడు వాడు చెప్తానుండు నా కొడుకు ఇక వీటిక నాకు నెలకు 10,000 ఇచ్చాడప్ప నాకు ఖర్చు కావాలా నేను బాగా తినాలా నాకు ఇచ్చిడండా 10,000 అనేసి నా కొడుకుని అడగ చూస్తాను వాని పేర్లోనే ఒక చీటీ వేసిస్తాను అట్లే ఏమక్క నీ కోడలు నెలకి 3 సీర్లు 4 సీర్లు తీసుకుంటానే ఉంటుంది అది ఎవరికి ఇస్తుంది అక్క అంత సీర్లు కావాలనా ఏం నెలకి నువ్వు కావాలనా అయ్యా ముడికి చెప్పి చాలా అయింది రామంజీ ఏం నెలకి 4-5 సీర్లు తీసుకుంటానే ఉంటుంది ఏం వాళ్ళ అబ్బింట్లో ఉండేటప్పుడు అట్లే తీసుకొని వేసుకుంటా ఉండే చూడి నాకు భలే కోపం వస్తుందమ్మా ఎంత చెప్పిన తెలిస్తే మంచి సీర్లు ఏలమ్మ తీసుకుంటావు అదే దుడ్లు ఎత్తి పెట్టుకో ఏమైనా బంగారు గింగారు తీసుకో నీకే తీసుకో అనేసి ఎంత చెప్పిండాను మంచి వినలేదు ఏమన్నా చేసుకొని అవునకు అంత బట్టల పైన వేసే బదులు బంగారు పైన వేస్తే ముందుకి రేట్ అనే ఉంటుంది కష్టం ఉండేటప్పుడు దాన్ని పెట్టేసి దుడ్లు ఇప్పించుకోనొచ్చా సీర్లు ఇచ్చేసి ఎవరక్క దుడ్లు ఇస్తారా ఆ సీర్లని ఏం రేష్మి సీర అదే అయ్యో ఏమైనా చూసుకొని మంచి అయ్యో నిన్నేమైంది తెలుసా మంచి నిన్న నాకే ఏమైనాక నిన్నేమైందంటే నా కళ్ళ ఇంత అయింది చూడు మంచి నా పొలేనగా నా కూతురు వేరే ఏమైందమ్మా ఏమైంది ఏమయ్యా ఏమేమో మాట్లాడుతా ఉండవు నిద్ర చేసేటప్పుడు ఏమైందంట ఉంది దాని ముందు చెప్పే కైలది ఏం లేదు అయ్యో ఆమెడికి అనుకోండి అయ్యో నాకేమొచ్చిందమ్మా పెద్ద వీట్లంతా కడుకుంటా ఉండనేసి లేసిపోతుంది అయ్యో హుషారక్క అది వేరే ఫస్ట్ అన్నయ్య దగ్గర అట్లా మాట్లాడుతూ ఉంటుంది ఆమెకి ఇదేమన్నా నిజమైతే ఏం చేస్తావు ఆమెకి అమ్మ నేను చూడక కళ్ళు
గినేసేసిండు అనుకోనిండా. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లా వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ లో చెప్పండి. ఇప్పుడు మేము వాళ్ళిద్దరు ఇట్లా నవ్వుతా ఉండాం అనుకుంటా ఉండరా, అది పాత వీడియో ఉంది, దాన్ని చూడండి. అట్లా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి. అట్లా ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందరో హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.